నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకు తోడుగా. ఈరోజు అయితే మాత్రం మనం ఎలికలు ప్రధానంగా మనం అన్ని పంటల్లో కూడా ప్రధానంగా నష్టపరిచేటటువంటి వాటిల్లో చీడపీడలతో పాటు ఎలికలు అనేది ప్రధాన సమస్య. ఇలాంటి సమస్యని అరికట్టడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఎక్కువగా రైతులు ఉపయోగించేటటువంటి మార్గం మనం ఎలికి బుట్టలు పెట్టుకునేటటువంటి మార్గం అనమాట. మనతో పాటు రంగయ్య గారు ఉన్నారు. అసలు ఈ రంగయ్య గారు ఈ ఎలికి బుట్టలు ఎలా పెడతారు, ఏంటి అసలు ఈ రైతులు ఎలా పిలుస్తారు, అసలు ఎలా వాటిని అక్కడ బుట్ట పెడితేనే ఆ ఎలికలు దాంట్లో ఎలా పడతాయి అనేది పూర్తి వీడియో అయితే రంగయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్, దాని పక్కన గంట సింబల్ వస్తుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు అనుకో. నమస్కారం రంగయ్య గారు. సార్, మీరు ప్రధానంగా ఎలుక బొట్లు పెట్టాలి అంటే రైతులు అనేక మంది ఏంటంటే ఆ ఎలుకలు ఉండేటటువంటి పుర్రుల్ని తవ్వి ఆ ఎలుకల్ని బయటికి తీసి పొగబెట్టి చంపడం, అలాగే ముందేయటం అలా చేస్తూ ఉంటారు కదా. ఈ బొట్లు పెట్టే విధానం అయితే అన్ని చోట్ల చాలా అంటే చాలా తక్కువ ఉంటది. ఇటు మన ఏరియాలో ఎక్కువగా డెల్టా ఏరియాలో కానీ ఇటు కానీ ఎక్కువగా బొట్లు పెడతా ఉంటారు కదా. మీకు ఎగ్జాక్ట్ గా ఎలికి పడిద్ది అని ఎలా తెలిసిద్ది అసలు మీకు? ఎలుకలు కాయలు పడతా ఉంటాయి. ఓకే, పంట ఉన్నటువంటి ఏ పంట అయినా కాయలు పడతా ఉంటే దారులు కనుక. ఓకే, ఆ దారిలో ఈ బుట్ట పెడతారు. ఒకసారి ఆ బుట్టని ఎలా ఒకసారి చూపిస్తారా? ఆ బుట్టని ఎలా పెడతారు ఏంటని ఒకసారి మాకు. ఇప్పుడు సపోజ్ మనం ఆ బుట్ట ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని దేంతో తయారు చేసుకుంటారు మీరు ప్రధానంగా? బుట్టని గెడ తెచ్చి, ఓకే, గెడతో మీరే స్వయంగా ఈ బుట్టంగా తయారు చేస్తారు. మీకు ఇది పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి విద్య అనమాట. అవును, పూర్వీకుల నుంచి. ఓకే, దానికి రబ్బర్లతో ఈ గెడతో దీన్ని సెట్టింగ్ ఇలా చేసుకుంటారు. ఓకే, అది లాక్. దాని లోపల ఫుడ్ పెడతారు. ఫుడ్ పెట్టి దాన్ని చక్కగా ఎర్ర అనమాట ఫుడ్ అనేది. ఓకే, వేసి దాన్ని అక్కడ గుచ్చుతారు. గుచ్చి దాంట్లో ఎలా పడిద్ది? అది తలగా పెట్టింది. ఓకే, తలగా పెట్టి ఫుడ్ పడంగానే లాక్ అనేది రిలీజ్ అయిపోతుంది. అవును, రిలీజ్ అయిపోయి వెంటనే పడిపోయి. ఓకే, ఒకసారి చూపిస్తారా? ఒకసారి మా లైవ్ లో మనం చూద్దాం. ఇప్పుడు దానికి ఒకసారి ఇలా పుల్ల కూడా గుచ్చుకుంటారు. ఏంటి బుట్ట గుర్తుంది అనుకోవడానికి మీకు ఈ పుల్లని గుచ్చుకుంటారు అనమాట. ఇంకా అక్కడ ప్లేస్ ఐడెంటిఫై అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోతారు. ఒక ఎకరానికి ఎన్ని బుట్టలు? ఒకసారి ఒక నిమిషం మా లైవ్ లో మనం చూపించే ప్రయత్నం చేస్తారు. మనకి ఒకసారి చూడండి, ఎడంగా ఉండమంటున్నారు అనమాట. ఇదేంటంటే అంత డేంజర్. ఒక ఏళ్ళు పెట్టాక కట్ అయిపోయే పరిస్థితి. అడ్డు చూసారుగా ఎంత లైవ్ లో మనం చూసినట్టయితే ఆ పుల్ల కూడా ఇరిగిపోయింది అనమాట. అంత పడిది కంటే ఎలికి చచ్చిపోయింది. మీరు తీసేటానికి చచ్చిపోయింది. ఒక ఎకరానికి ఎన్ని బుట్టలు పెడతారు మీరు? ఎలికలు బట్టి ఎలికలు ఎన్ని ఉంటాయి, ఆ కన్నాలు ఎన్ని ఉంటాయి, దారులు బట్టి మోస్ట్ పడిపోతాయి. ఒక ఎకరానికి అంటే మీకు ఎలికలు లెక్కిస్తారా, ఎకరాలు లెక్కిస్తారా రైతులు? ఎలికలు లెక్క. ఒక ఎలికి ఎంత తీసుకుంటున్నారు మీరు? 20 రూపాయలు. 20 రూపాయలు. 20 రూపాయలు అంటే మీరు శ్రమ ఉండేది కదా దీంట్లో. మళ్ళీ వీటిని బుట్టలు చెడిపోయి మళ్ళీ బాగు చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మహా సపోజ్ అయితే 5-6 ఎలికలు 5-6 ఎలికలు చేస్తారు రైతు డబ్బులు అంతే, అంతకంటే మళ్ళీ ఎక్కువ కూడా. ఇప్పుడు రైతులు ఈ బుట్టలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ పంట కాపాడుకోవచ్చు, ఖచ్చితంగా కాపాడుకుంటాడు. ఇప్పుడు ఎలిక ఒక సపోజ్ మీకు ఐడియా ఉండొచ్చు, ఒక ఎలికి ఎన్ని సార్లు పిల్లలు పెట్టిద్ది? అబ్బా, అంటే ఎన్ని పిల్లలుగా మారతాయి. ఓకే, ఒక అపోహ అయితే ఉంది రైతుల్లో ఏంటంటే పూర్వం చీమలు ఉండే ఆ ఎలుకలను చంపేసాయి, ఇప్పుడు లేవు, అందుకే ఎలుకలు ఉధృతి అయింది అంటారు. అదే లేకపోతే రైతులు అందరూ బుట్టలు పెట్టించుకోకపోవటం వల్ల, లేకపోతే కొంతమంది కొంతమంది బుట్టలు పెట్టడం వల్ల చాలా వరకు తగ్గినాయి. ఇప్పుడు తగ్గినాయి. దీనివల్ల బాగా విపరీతంగా ఈ పంట. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఒక ఎట్లయినా ఒక కింట మినుములు ఇప్పుడు కింట సపోజ్ 2-3 క్వింటాలు తినేస్తాయి. బాగా ఉంటాయి. 2-3 క్వింటాలు తినేస్తాయి ఒక ఎకరానికి వచ్చి. ఎలుకలు అంత డేంజర్. అవును, అందుకనే ఈ బుట్టలు పెట్టేది. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బుట్టలు పెడుతున్నారు? ఎలుక బుట్టలు మేము కనీసం 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. అంటే ఏరియా అంతా మీరే పెడతా ఉంటారు? ఇంకా రైతులు ఒక రోజు మార్చి అదే కాదు, ఉంటారు మా వాళ్ళు. మీ వాళ్ళు ఉంటారు రోజు మార్చి. మీరు సపోజ్ ఒక రోజుకి ఎన్ని ఎకరాలకు బుట్టలు పెడతారు? 2 ఎకరాలు పెట్టుకుంటారు. 2 ఎకరాలు అంటే 200 బుట్టలు సపోజ్. ఓకే అండి, సపోజ్ ఎకరానికి 100 బుట్టలు. చీరంతా కళ్ళతో చూసి చెక్ చేసి ఈ బుట్టలు అనేది పెట్టాలి. అవును. ఓకే రంగయ్య గారు, మీరైతే మాత్రం మీ సమయాన్ని మాకైతే అందించినందుకు మా రైతన్నతో కృతజ్ఞతలు అండి. ఇది మన రంగయ్య గారు అయితే మాత్రం ఆ ఎలిక బుట్టల గురించి అయితే చేశారు కదా. ఇంకా మీరు దీని గురించి తెలియాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. పూర్తిగా తెలియజేసే పరిస్థితి అయితే చూస్తాను. ఇంకా ఎలుకలు సంబంధించినటువంటివి ముందు ఎలా వాటికి సంబంధించి కూడా వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నతో.